హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బీరకాయ శనగపప్పు బీరకాయ వరుగు. చలో చూద్దాం రండి ఎలా చేయాలో. కూరకు కావలసిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, నానబెట్టుకున్న శనగపప్పు, ఆయిల్, సాల్ట్. బీరకాయ వరకు కావలసిన పదార్థాలు: బీరకాయ తొక్క, ఆయిల్, సాల్టు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ ముక్కలు. బీరకాయ కర్రీ వండినప్పుడు బీరకాయ తొక్క మనం పడేస్తూ ఉంటాం కదండి. బీరకాయ తొక్క కూడా మనం పడేయకుండా బీరకాయ ఒరుగు చేసుకుందాం కదండి. చూద్దాం. బీరకాయ తొక్క మనము ఇలా నీట్గా తీసుకోవాలి. బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కూర కోసము. బీరకాయ తొక్క ఒరుగు కోసం తయారు చేసుకున్నాము. ఇప్పుడు శనగపప్పు కడుక్కుందాం. బీరకాయ శనగపప్పు రెండు కలిపి కుక్కర్లో పెట్టాలి. 3 విజిల్స్ రావాలి. శనగపప్పు వేస్తున్నానండి. బీరకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. వాటర్ వేసుకోవాలి, కొంచెం ఇలా పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం బీరకాయ ఉరికి తయారు చేసుకుందాం. ఇది బరకగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు మనం బీరకాయ ఉరుగు రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం బాగా వేగాలండి. ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ముక్కలు కూడా బాగా వేగనివ్వాలి. బీరకాయ తొక్క మిక్సీ చేసుకున్నాం కదా, అదన్నీ మనం వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. మనం బీరకాయ ఒరుగులో వాటర్ అనేది వేయకుండా అలా సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం కొంచెం నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేగవనేసి మీరు డౌట్ పడకండి. ఇలా వేగిన తర్వాత కూడా మీకు నువ్వులు కూడా వేగిపోతాయి. నువ్వులు అనేది త్వరగా వేగుతాయి కదా. ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఇలా మనం బాగా కలుపుకొని నువ్వులు వేగినంత వరకు మనం వేపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆపుకుందామండి. ఇప్పుడు బీరకాయ కూర కూడా రెడీ చేసుకుందాము. పెట్టుకున్న బీరకాయ శనగపప్పు అండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బీరకాయ శనగపప్పు కూర కూడా వండుకుందాం రండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం లైట్గా వేగదండి ఉల్లిపాయ. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు, కారం తగినంత. బీరకాయ శనగపప్పు కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. బీరకాయలో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటుంది. బీరకాయలో విటమిన్స్ అనేవి A, C అని కూడా ఉంటుంది. డయాబెటీస్కి మంచిదండి. వెయిట్ తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి బీరకాయ అనేది. మన బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. మనం బీరకాయ కూర వండినప్పుడల్లా ఈ ఉరుగు కూడా చేసుకోవచ్చండి. రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి, ఈ ఒక్క బీరకాయతో 2 రకాల కూరలు రెడీ అని. బీరకాయ శనగపప్పు, బీరకాయ ఒరుగు. ఈ కూరలు మీకు తప్పకుండా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.